హుజూరాబాద్ నియోజకవర్గం నివాస్ న్యూస్. హుజూరాబాద్ మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గం మండలంలోని మస్జిద్ కమిటీ అధ్యక్షులతో జరిగిన సమావేశాన్ని సభాధ్యక్షులుగా హుజూరాబాద్ తహసీల్దార్ కె కనకయ్య, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి ఎస్ రమేష్ బాబు అధ్యక్షతన సోమవారం రోజు తహసీల్దార్ హుజూరాబాద్ కార్యాలయంలో సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ జామే మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుసేన్, ఏక్ మినార్ మసీద్ సెక్రటరీ మహమ్మద్ హుసేన్, నవాబ్ ఖాన్, మోమిన్పుర మసీద్ అధ్యక్షులు ఫయాజ్, మక్కా మసీద్ అధ్యక్షులు సయ్యద్ అజీం, సెక్రటరీ సయ్యద్ సలీం, మసీద్ కౌసర్ అధ్యక్షులు మొహమ్మద్ ఇస్మాయిల్, మసీద్ అమర్ కేసీసీ క్యాంప్ హుజూరాబాద్ అధ్యక్షులు మొహమ్మద్ ఆబిద్, జమ్మికుంట మసీద్ ఖురేషీ సెక్రటరీ షేక్ సర్వర్ పాషా, చెల్లూరు మసీద్ అధ్యక్షులు మొహమ్మద్ ఫయాజ్, సీడ్ షేడ్ మసీద్ అధ్యక్షులు మహమ్మద్ అక్బర్, ఉప్పల్ సయ్యద్ ముజీబ్ సేన్, కమలాపూర్ సయ్యద్ రబ్బానీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరుల కొరకు రంజాన్ ఇఫ్తార్ భోజన విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఒక్కొక్క తేదీన ఒక్కో రోజు 5 మండలాల్లో హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, వెన్నువంక, కమలాపూర్ మండలాల్లో ముస్లిం సోదరులకు రంజాన్ ఇఫ్తార్ భోజన విందులో ఏర్పాటు కొరకు అందరూ కమిటీ సభ్యులందరూ సహకరించాలని హుజూరాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు. రంజాన్ నెలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రంజాన్ ఇఫ్తార్ విందును భోజన కార్యక్రమంలో అందరూ ముస్లిం సోదరులు పిలిపించి అందరినీ రంజాన్ ఇఫ్తార్ భోజన విందుకు ఆహ్వానం పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తదితరులు అధికారులు మరియు జమ్మికుంట ఖాదర్, హలీమా, మస్జిదా, మౌలాలా నజీర్, సెక్రటరీ సర్వర్ పాషా మరియు జమ్మికుంట అగ్రికల్చర్ మార్కెట్ కుషా అధికారి మొహమ్మద్ సర్జాద్ తదితరులు ముస్లిం మత పెద్దలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి ఇష్యూస్ ఏంటంటే ఇప్పుడు మండల హెడ్క్వార్టర్లో వేయడం అనేది 3 ప్లేస్లలో అంటే మనకు సరి కాదు. ఇప్పుడు మనం హుజూరాబాద్ కంపల్సరీ వేస్తాం, జమ్మికుంట 2 కంపల్సరీ. ఇవి కాకుండా మనం ఇంకా మళ్ళీ 3 మండలాలు మిగులుతున్నాయి. శ్రీనామంక, ఇల్లంతకుంట, కమలాపూర్. ఈ 3 ప్లేసుల్లో సెట్ చేయడానికి చాలా కష్టం. కాబట్టి మండల హెడ్క్వార్టర్లో ఎక్కువ మనకి జమ్మికుంట ఇల్లంతకుంట దగ్గర కదా సార్, అది 2 కాడ పెట్టుకోమంటే కొంచెం వాళ్ళు ఇల్లంతా కూడా జమ్మికుంట 2 ఒక ప్లేస్ ఇల్లంతకుంట జమ్మికుంట మిలాగా వచ్చారంతా మంది. వీరవంకరుడు ఎవరు వచ్చింది? వీరవంకరుడు వస్తాం, నర్సీలు వస్తాం. ముగ్గురు చెప్పిన అప్పుడు అదే చెప్పినా కదా సార్. ప్రాబ్లం మనకి రాదు, ఎందుకంటే ఎవరో మనకు మామూలుగా కూడా నడుస్తుంది. ఒకటే మన ప్లేస్ ఏంటంటే తెలియాలి ఒకటి, అంతే కదా సార్. నేను అనేది ఒకటే సార్, పొలిటికల్ అయితే
ఇక్కడ ఎవరైనా రాని సార్, ఏ రాజకీయ నాయకులకు మేము వెల్కమ్. ప్రభుత్వ పరంగా చూసినప్పుడు సిటీ ఫంక్షన్ అమలు చేయండి, ఎవరైనా రాని వస్తారు, కూర్చుంటారు, ఇస్తారు అవుతుంది, తింటారు, వెళ్ళిపోతారు. దాని తర్వాత మనం తినడం అన్నం తింటారు, వెళ్ళిపోతారు. ఒకటి అక్కడ ఇంకోటి ఏంటంటే జమ్మికుంటలో కూడా ఫంక్షన్ హాల్లోనే అవుతుంది. అక్కడ కూడా ఎవరైనా రాని, ఎమ్మెల్యే సార్ రాని, ఎమ్మెల్సీ రాని, ఎవరైనా ఎంపీ రాని, బండి సంజయ్ వచ్చినా కూడా మాకు ఆయన అభ్యర్థులు వచ్చినా కూడా వాళ్ళు కూడా తిని వెళ్ళిపోతారు. దాని తర్వాత మీరు పెట్టేది వెనుక కేంద్రంలో వెనుకలు పెట్టి చెన్నూరులోనూ అక్కడ రప్పిస్తారా, బావిలోనూ అక్కడికి రప్పిస్తారా, శ్రీశైలంలోనూ అక్కడిని రప్పిస్తారా, ఇట్లా చేస్తారు. ఇంకా ఇక్కడైతే కమలాపూర్లో పెడితే మధ్యలో మీకు ఉప్పాలు వస్తుంది, హాసిన్పల్లి వస్తుంది, అంబాలు వస్తుంది. ఆ విలేజెస్ వస్తాయి అక్కడ. కానీ కూడా కాబట్టి చెంపు రోడ్ కూడా అట్లా వస్తారు. చెంపు రోడ్ విక్రమాలు వస్తారు, అటైనా మంది అక్కడ ఈరోజు హుజురాబాద్ మండలంలో పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో మసీదు ఆవరణలో జరిగిన రంజాన్ ఇఫ్తార్ భోజనం విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి ప్రణవ్ బాబు రంజాన్ ఇఫ్తార్ భోజనం విందు కార్యక్రమంలో హుజురాబాద్ డివిజన్ మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్, మక్కా మసీద్ అధ్యక్షులు సయ్యద్ అజీం సోమవారం రోజు పెద్ద పాపయ్యపల్లిలో ఏర్పాటు చేసిన రంజాన్ ఇఫ్తార్ భోజనం విందు కార్యక్రమం హుజురాబాద్ మార్కెట్ కమిటీ సభ్యులు మొహమ్మద్ చాంద్ పాషా ఏర్పాటు చేసిన ఈ రంజాన్ ఇఫ్తార్ భోజనం విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి ప్రణవ్ బాబు మాట్లాడుతూ అందరం హిందూ ముస్లిం భాయిగా కలిసివలసి ఉండాలి. ఒకరి పండుగలకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు చెప్పుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. రంజాన్ ఉపవాసం నెలలో ముస్లిం సోదరులు చాలా మంచిగా ఉంటూ ప్రతిరోజు 5 పూటల నమాజ్ ఖురాన్ చదువుతూ అల్లాను ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటప్పుడు అందరం బాగుండాలని ముస్లిం సోదరులందరూ అల్లాను ప్రార్థించాల్సిన ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నేను కూడా అల్లాను ప్రార్థించాను కనుక వీరు ఏర్పాటు చేసిన రంజాన్ ఇఫ్తార్ భోజనం విందు కార్యక్రమంలో పాల్గొని మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేశాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కలిసి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు పెద్ద పాపయ్యపల్లి మసీద్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఖాదర్, మొహమ్మద్ సల్మాన్, మొహమ్మద్ మున్ను, మొహమ్మద్ ఫయాజ్, మొహమ్మద్ ముష్ను, మొహమ్మద్ అషు, మొహమ్మద్ ఇస్మాయిల్, మొహమ్మద్ అక్బర్, రాజిరెడ్డి, సయ్యద్ మసూద్, మొహమ్మద్ బాబా, మొహమ్మద్ ఇమ్రాన్, సయ్యద్ సలీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు ఏ పాపం తెలీదు. ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న నన్ను బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో 10th పేపర్ లీకేజీకి సహకరించిందన్న ఆరోపణలపై కొట్టివేసిన విద్యార్థిని బల్లెం ఝాన్సీ లక్ష్మి. క్వశ్చన్ పేపర్ చూపించు లేకుంటే రాయితో కొడతాను అని బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారు. ఆ సమయంలో నాకు భయం వేసింది. నాకు ఏం చేయాలో అర్థం కాక క్వశ్చన్ పేపర్ చూపించాను. పక్కన ఉన్నవారు కూడా ఏం కాదులే చూపించు అన్నారు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. దయచేసి నా డిబార్ను రద్దు చేయండి అని వేడుకుంటున్న విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి. నేను క్లెవర్ స్టూడెంట్ని. నన్ను ఎక్కడ ఎగ్జామ్ రాపించినా నేను రాస్తాను. చూసి రాయాల్సిన అవసరం నాకు లేదు. ఎవరో చూసిన దానికి నన్ను బలి చేశారు. దయచేసి ఎగ్జామ్ రాసే అవకాశం మళ్లీ కల్పించాలని నేను వేడుకుంటున్నా. ఎగ్జామ్ రాయకపోతే నాకు సావే శరణ్యం అని అంటున్న విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి. ఝాన్సీ లక్ష్మి, నేను కృష్ణవేణి హై స్కూల్లో చదువుతున్నాను. ఎస్ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం నన్ను ఎస్ఎల్బిసి సెంటర్లో నాకు పడ్డది. రూమ్ నెంబర్ 8లో నియర్ విండో 5th బెంచ్ల దగ్గర నేను పడ్డాను. అక్కడ ఉన్న ఒకసేపు అయిన మేడం ఓఎంఆర్ షీట్ అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది. అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించింది, నన్ను బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అర్థం కాని ఫోటో తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని వచ్చా. తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. మాల్ ప్రాక్టీస్ చేస్తావు, అది చేస్తావు చాలా మాట్లాడారు. అది చేయలేదు ఆయన. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, పర్సన్ ఎవరో కూడా తెలియదన్నా కూడా ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్కి, నన్ను మా ఫాదర్ని ఎగర్కల్ పోలీస్ స్టేషన్కి కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు. నువ్వు నీకు తెలుసా, ఆ పర్సన్ తెలుసా అని తెలియదు సార్, ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. మళ్ళీ 9:30 దాకా నేను అక్కడనే ఉన్నాను. పోలీస్
పోలీస్ వాళ్ళు నన్ను 9:30 దాకా నన్ను మా ఫాదర్ని కూర్చోబెట్టారు. తర్వాత ఒక 10 దాకా 10:30కి నేను మా ఇంటికి వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే, మీరు ఏం కాదు, ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అన్నీ రాసుకోవచ్చు, అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జస్ట్ విచారణ కోసం మీరు ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు. విచారణ కోసం ఏం కాదు, ఎగ్జామ్స్ అన్నీ రాసుకోవచ్చు అని నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు. వెళ్ళి మార్నింగ్ నేను హిందీ ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్లో దిగాలి, నన్ను రూమ్లోకి వెళ్ళగానే నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి నా రూమ్ నెంబర్ నన్ను డిబార్ చేసి పడేసి ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా, నా పేరెంట్స్ లేరు, నా గడియన్ లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నాతో సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళే. ప్లీజ్ నన్ను అధికారులు, కలెక్టర్ గారు, డిఎస్పీ గారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. 13 years లైఫ్ నాది, జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది. ఒక్కసారి నేను వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ నాకు ఈ 10th పోతే నాకు బతకాలని కూడా లేదు, నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు. ప్లీజ్ నాకు న్యాయం జరుగుతుందని నేను బతకగలుగుతా తప్ప నాకు వేరే ఛాన్స్ కూడా లేదు. ప్లీజ్ నాకు మాత్రం న్యాయం జరగకుంటే మాత్రం నాకు చాలా